వెల్కమ్ బ్యాక్. బరాబర్ అడుగుదాం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె మీద వ్యవహరిస్తున్న తీరును బరాబర్ ప్రశ్నిద్దాం. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లోనే ఒక నిర్ణయం తీసుకొని కేవలం ఈరోజు కార్మిక సంఘాలకు తెలియజేసే పని పెట్టుకుంటే అయిపోయిండేది, కానీ నిన్న ఆ నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు మళ్ళా చర్చల పేరుతో కార్మిక నాయకులను పిలిచిండ్రు. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేంబర్లో చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మనమందరం కోరుకుందాం, టీ న్యూస్ కూడా కోరుకుంటుంది, ఈ చర్చలు సఫలం కావాలి. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఏ హామీలైతే ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చాలి. కార్మికులు రేపు ఫస్ట్ బస్సు నుంచి మళ్ళా బస్సుని రోడ్డు మీదకి తీసుకురావాలి. ప్రజలకు 3 రోజులుగా కలుగుతున్న అసౌకర్యానికి అంతం పలకాలి. ఇది టీ న్యూస్ ఖచ్చితంగా కోరుకుంటుంది. మనతో సతీష్ రెడ్డి గారు ఉన్నారు, వై సతీష్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. సతీష్ రెడ్డి గారు, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సెక్రటేరియట్లో గత 3 గంటలుగా సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇది 3 గంటలు కాదు, 3 నిమిషాల్లో తేల్చేయవలసింది. ప్రభుత్వంలో విలీనం చేయాలా, 2 PRCలు వాళ్ళు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎన్నికల హామీలో 2 PRCలు ఇవ్వాలి. అవి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి కదా. మళ్ళీ చర్చలతోటి కార్మికులతోటి మాట్లాడడం ఎందుకు? మళ్ళీ బార్గెనింగ్ చేయడం ఏముందాడా? బార్గెనింగ్ ఏం లేదు కదా. మొదటగా ఈ రేవంత్ ప్రభుత్వం అక్రమానికి, వారు చేస్తున్న అలసత్వానికి ఈరోజు అసూలు వారిన ఆర్టీసీ ఉద్యోగి, ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు చూస్తే దాదాపు రోజు 60 లక్షల మంది ప్రయాణించే ఆర్టీసీ ఒకప్పుడు చాలా నష్టాల్లో ఉండేది. ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద డిపెండ్ అవుతూ ఉండేది. అలాంటి టైంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అట్లున్నప్పుడు కూడా సరే, ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు కూడా ఉద్యోగులు ఏదో ఒక సందర్భంలో సమ్మెలకు పోతూ ఉంటారు. చాలా ప్రభుత్వాల్లో మనం చూసినాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా మనం చూడలేదు. ఈరోజు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. శంకర్ గౌడ్ గారిని నిన్న ఆ పరిస్థితిలో చూసినప్పుడు పెట్రోల్ పోసుకొని అంటించుకున్నది చూస్తే నాకు ఉద్యమంలో శ్రీకాంతాచారి ఎట్లయితే ఉండేనో అది గుర్తొచ్చింది. శ్రీకాంతాచారిని గుర్తు చేసింది. యాక్చువల్గా ఆర్టీసీ కార్మికుల సమ్మె తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసింది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆ టైంలో కూడా చూస్తే శ్రీకాంతాచారి అట్లా చేసుకున్నప్పుడు కూడా చూస్తే అందరూ కూడా పోయి వారికి నివాళులు అర్పించి గొప్పగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి మనం వారిని సాగనంపినాం. కానీ ఈరోజు శంకర్ గౌడ్ గారిని చూస్తే వాళ్ళ ఎక్కడైతే పనిచేస్తారో శంకర్ గౌడ్ గారు ఆ డిపోకి తీసుకుపోవడానికి కూడా పోలీసులు అనుమతించలేదు వారి మృతదేహాలు. ఖచ్చితంగా మీకు గుర్తుంటారు, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఢిల్లీలో యాదిరెడ్డి పార్లమెంట్ ఆవరణలో ఉంటే రైసీనా హిల్ దగ్గర ఆత్మహత్య చేసుకుంటే ఆ బాడీని ఇప్పుడు తెలంగాణ భవన్, అప్పుడు ఏపీ భవన్ కు తీసుకొస్తామంటే తీసుకురానియలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సేమ్ అట్లనే ఈరోజు నర్సంపేటలో ఆర్టీసీ డిపో కూడా తీసుకుపోనియలేదు. అక్కడ వారికి నివాళులు అర్పించడానికి పోయే చాలా మంది ప్రజాప్రతినిధులు పోతుంటారు. టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రావద్దన్నారు, అందరు కూడా పోతుంటారు. కానీ ఎవరిని పోకుండా పోలీసులు అడ్డుకున్నారు. అంటే నిజంగా కేసీఆర్ గారి ఫోటోలు ఈరోజు అందరు గుర్తు చేసుకుంటున్నారు. అంటే కేసీఆర్ గారు అప్పుడు సమ్మె జరిగిన తర్వాత కూడా వాళ్ళని సరే తిట్టిండేమో తండ్రిలాగా, కానీ వాళ్ళనే మళ్ళీ దగ్గరికి తీసుకొని అసలు ఏంది మీ బాధలేంది, ఆర్టీసీ ఎట్లుండే, ఎంత నష్టాలు ఉంది, దీన్ని ఎట్లా లాభాలకు తీసుకురావాలి, ఆ ఉద్యోగులను ఎట్లా కాపాడుకోవాలి మనం, ఆ సంస్థను ఎట్లా కాపాడుకోవాలి మనం అని వారు చాలా ఆలోచనలు చేసి అందరినీ డిపోకి ఒకరినో ఇద్దరినో పిలుచుకొని కూర్చోబెట్టుకొని వాళ్ళకి భోజనం పెట్టి మాట్లాడి వాళ్ళతోని అప్పటి ఫోటోలు చూస్తే చాలా ఆనందంగా ఉంటాయి. ఈరోజు అందరు షేర్ చేసుకుంటున్నారు ఆ ఫోటోలన్నీ. ఆ ఫోటోలు చూసి అప్పుడు మాట్లాడిన తర్వాత వారు అప్పుడే అదే రోజు వాళ్ళకి హామీ ఇచ్చారు, మిమ్మల్ని నేను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వంలోకి తీసుకుంటాం మేము అనేది ఆ రోజు ఇచ్చిన హామీని వారు అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేశారు, గవర్నర్కి పంపించారు. గవర్నర్ దగ్గర అయిపోయింది. రాజపత్రం, తెలంగాణ రాజపత్రం కూడా మన దగ్గర ఉన్నది ఇప్పటికి కూడా. ఎప్పుడంటే అది ఆగస్టు 6వ తారీఖు 2023 తెలంగాణ రాజపత్రం. ఇది తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ గవర్నమెంట్ సర్వీసెస్, అంటే తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవడానికి చేసిన బిల్ పాస్ గెజిట్.
ఇది అయ్యి ఇప్పటికీ దాదాపు ఒక 3 నెలలు అయితే ఇంకొక 3 సంవత్సరాలు అవుతుంది. 2023లో జరిగింది ఇది. ఇప్పటికీ కూడా 3 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళు ఏం గొంతమ్మ కోరికలు ఏమో కోరుతలేరు కదా. వాళ్ళు అడిగేది ఏంటి, మీరు కాంగ్రెస్ పార్టీగా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను మాత్రమే వాళ్ళు ఇచ్చినవి 4-5 ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పిఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం, వచ్చే పిఆర్సీ పరిధిలోకి కూడా ఆర్టీసీ కార్మికులను చేరుస్తామని చాలా క్లియర్గా చెప్పారు. ఒక్కటి కూడా చేయలే కదా. వాళ్ళు అడిగింది కూడా ఇదే కదా ఇప్పుడు అడుగుతున్నది. అంటే చట్టం చేసినాం ఆల్రెడీ, అసెంబ్లీలో బిల్ పాస్ అయింది, ఉన్నది ఒక సంతకం పెడితే 1 నిమిషంలో అయ్యే పని ఇది. ఆ 1 నిమిషం పనికి అవసరం లేదు, చర్చలు ఎందుకండి దీనికి. వాళ్ళు అడిగేది ఇదే, ఈ 3 డిమాండ్లు వాళ్ళే, వేరే వేరే ఏం లేవు డిమాండ్. ఏమున్నాయి వేరే గొంతమ్మ కోరికలు ఏం లేవు. అంటే నిన్న చూసిన ఒక మీడియా ఒకటి ఏదో కూడా రాసింది, 32 29 అయిపోయినాయి, ఒక 3 మిగిలినాయి. అంటే ఏదో ఆ 3 ఈ 3 కోసం వీళ్ళు ఏదో చేస్తారు. శరీరంలో 32 భాగాలు ఉంటే గుండెకాయ, మెదడు, ఊపిరితిత్తులు ఈ 3 మాత్రమే మిగిలినాయి, మిగతా అన్ని అయిపోయినాయి, బాగానే పనిచేస్తున్నాయి అన్నట్టుంది. అవును, అట్లే ఉన్నది. నిజంగా ఈరోజు రేవంత్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది ఆర్టీసీ కార్మికుల మీద, ఆర్టీసీ ఉద్యోగస్తుల మీద. ఇది ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. అనుకుంటున్నా చేస్తారేమో అని, చెయ్యకపోతే మాత్రం ఈరోజు ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు సకల జనులు కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఈ కాంగ్రెస్ నాయకులను రోడ్ల మీద తిరిగించే పరిస్థితి. ఈరోజు చూస్తే 4 సూసైడ్ అటెంప్ట్ చేశారండి, 4 ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు ఆర్టీసీకి ఉద్యోగులు. మనం చూస్తే నల్గొండలో వెంకన్న, కొత్తగూడెంలో లింగారెడ్డి గారు, అదేవిధంగా భూపాలపల్లి డిపోలో రవీందర్, నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్, వీరు మరణించారు. ఇంకా 3లో లింగారెడ్డి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నారు. వారు కష్టమే, చాలా సీరియస్గా అయితే ఉన్నది. అంటే ఇంత పరిస్థితి వచ్చిందంటే వాళ్ళకి ఎంత బాధ ఉండుంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు చెప్పండి. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం 1, 2, 3 సస్తుంటే ప్రాణాలు మనం ఎట్లయితే చూసినామో, ఆర్టీసీ ఉద్యోగిగా వాళ్ళకి ఎంత బాధ ఉండుంటే ఆయన ప్రాణాలు అర్పించాలి కదా. చాలా చిన్న జీవితం అయినా, అంటే ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది, కుటుంబం, వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎంత కష్టం ఉంటేనో ఆ కష్టాలంటే మీరు వినాలి కదా. కనీసం 50 రోజుల కింద నోటీస్ ఇస్తే ఆర్టీసీ ఉద్యోగులు 50 రోజుల నుంచి ఇప్పటి వరకు వాళ్ళని కనీసం చర్చలకు పిలవరా మీరు? మాట్లాడారు. మీరు ఆశ్చర్యపోతారు. బట్టి విక్రమార్క గారు చర్చల సందర్భంగా కార్మిక నాయకులతో చర్చిస్తుంటే బట్టి విక్రమార్క గారు 50 రోజులుగా మీరు ఎందుకు చర్చలకు పిలవలేదంటే ఆయన చెప్పిన రీజన్ చూస్తే ఆశ్చర్యపోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇంతకంటే దయనీయమైన పరిస్థితి రాకూడదని కోరుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఏమంటాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్? 5 రాష్ట్రాల పార్లమెంటరీ 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి, నేను, మిగతా మంత్రులు అందరూ చాలా బిజీగా ఉన్నారు కాబట్టి మీతోటి చర్చించడానికి టైం రాలేదు. అది అయిపోగానే పార్లమెంట్లో మహిళా బిల్లు, రిజర్వేషన్ బిల్లు మీద జరుగుతుంది కాబట్టి దాని మీద మేమందరం బిజీ అయిపోయినాము కాబట్టి మీతోటి చర్చించలేదని ఒక కుంటి సాకు, ఏ రకమైన సాకిదో ప్రజలకు అందరికీ తెలుసు. ఈ సాకులు చూపెట్టినరు 45 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులతోటి ఎందుకు మాట్లాడలేదు అంటే. ఒక చిన్న బ్రేక్ తర్వాత బరాబర్ అడుగుదాం. పార్లమెంటు సమావేశాలు, ఎన్నికల ప్రచారాలు తప్ప మీకు వీరే రాష్ట్రంలో సమస్యలు పట్టలేదా? ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టలేదా? బరాబర్ అడుగుదాం. ఆర్టీసీ కార్మిక నాయకులతో ప్రభుత్వం చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ చర్చలు ఒక కోలికి వస్తాయని కోరుకుందాం. అయితే ప్రభుత్వం చర్చలు 45 రోజులుగా 50 రోజులుగా వాళ్ళ సమ్మె నోటీస్ ఇచ్చినా వాళ్ళతోటి ఎందుకు చర్చించలేదనడానికి చెప్పిన సాకు మాత్రం నమ్మడానికి వీల్లేదు. సాకు మాత్రం చాలా చండాలంగా ఉంది. సతీష్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారు బిజీగా ఉండే, ముఖ్యమంత్రి గారితో పాటు నేను, మిగతా మంత్రులు అందరూ కూడా దాంట్లో బిజీగా ఉండే కాబట్టి కార్మికులతోటి చర్చించలేకపోయినాం. ఆ తర్వాత పార్లమెంటు సమావేశాలు, మహిళా రిజర్వేషన్ ప్రత్యేక సమావేశాలు వచ్చినాయి కాబట్టి చర్చించలేకపోయాం. ఇతర పార్టీల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు పోయినా మనం చూసినాం. 1-2 రోజులు పిలుస్తేందుకు వీళ్ళ దగ్గర టైం లేదా? అదే అంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కలిసి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఎందుకు అంటే
వేరే రాష్ట్రాలకు పోయి సర్వీస్ చేయమని చెప్పడానికి అన్నాడు. వీళ్ళ అట్లే ఉన్నది. వీళ్ళు రాష్ట్రంలో సమస్యలు గాలికి వదిలిపెట్టి, రాష్ట్రంలో ప్రజలను గాలికి వదిలిపెట్టి వేరే రాష్ట్రాలు ఎన్నికల ప్రచారం చేస్తున్నాం కాబట్టి మీ సమస్యలను పరిష్కరించే దొరకదు. అక్కడ ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు, మంత్రులు ఎన్నికల ప్రచారం, ధాన్యం లేదు, మక్కలు లేవు, మక్కల రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వడ్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డు ఎక్కిర్రు. ఇట్లా ఒక్కటి కాదు, అన్ని వర్గాలు ఈరోజు చూస్తే నిజంగా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగుల మీద అంటే, మనం చూస్తే తాండూరు పట్టణంలో ఒకరు అసలు పోలీసులు వీళ్ళ పని ఏంది, వీళ్ళు చేయాల్సిన పని ఏంది, స్ట్రైక్ ఇప్పటివరకు మీకు చెప్పినట్టు చాలా ప్రభుత్వాలలో చాలాసార్లు ఆర్టీసీ సమ్మెలు అయినాయి, కానీ ఇట్లా ఎప్పుడు చూడలే. ఇట్లా పోలీసులు ఇట్లా వ్యవహరించడం అయితే ఎప్పుడు చూడలేదు. ఇట్లా ఇచ్చి ఏ టెంట్ సామాను వీళ్ళ ఎవరు అంటే టెంట్ షాప్లకి ఇచ్చారు వీళ్ళు లెటర్. టెంట్ సమ్మె నడుస్తాయి, కిరాణా షాప్లలో కూడా ఇస్తారు. వాళ్ళకి మీరు సామాన్ అమ్మిరంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళకి సామాన్లు కూడా అమ్మొద్దు అని చెప్పి ఇట్లా ఉంటుంది. అసలు ఎక్కడ ఇది ఇంతకంటే దారుణమైన పరిస్థితి అయితే ఉండదు. అంటే టెంట్ సామాన్లు ఇవ్వకండి అంటే, ఇప్పుడు ఎండలు బాగున్నాయి, తీవ్రత చాలా ఎక్కువ ఉంది. వీళ్ళు ఏంది ఆ గేట్ ముందు టెంట్ వేసుకొని కూర్చుంటారు. అంటే ఈ ఎండకి టెంట్ లేకపోతే ఎవరు కూర్చోరు, పోయి ఇంట్లో పడుకుంటారు అనేది వీళ్ళ కుట్ర ఇది. అట్లా అంటే అక్కడ నీళ్లు లేకుండా, టెంట్ లేకుండా, వాళ్ళని అక్కడ ఉండనియకుండా పోలీసులు ఇప్పుడు చూస్తే ప్రతి డిపోలో 10, 20, 50 మంది పోలీసులు కూర్చొని ఉన్నారు. ఒక్క ఉద్యోగి కూడా ఆర్టీసీ ఇంతకుముందు సమ్మె అంటే ఎట్లుండేది, ఆ డిపో గేటు ముందు పక్కన టెంట్ వేసుకొని కూర్చునేటోళ్ళు, వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా చేసుకుంటూ ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లున్నదంటే దరిదాపుల్లో కనీసం ఒక 100 మీటర్లు 200 మీటర్ల దగ్గరలో కూడా రాణిస్తలేరు వాళ్ళని. కనీసం ఉద్యోగులని డిపో దగ్గరలో కూడా రాణిస్తలేరు. అంత దారుణంగా టెంట్లు బీకపోతున్నారండి. నైటు సిఐలు చేయాల్సిన పని ఏంది, ఎస్ఐలు సిఐలు వాళ్ళు చేయాల్సిన పని ఏంది, రక్షణ కల్పించాలి, లేకపోతే అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే అక్కడ ఉండాలి. కానీ ఏం చేస్తున్నారంటే టెంట్లు బీక్కుండా కూర్చుంటున్నారు వీళ్ళు. అంటే లేబర్ చేసే పని వీళ్ళు చేస్తున్నారు. నిజంగా చాలా టెంట్లు బీకేసి టెంట్లు లేకుండా చేస్తున్నారు. ఇది చాలా దారుణం. పోలీసులు కూడా ఇట్లా వ్యవహరించడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. వాళ్ళు మీలాగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకొని ప్రజల కోసం సేవ చేస్తున్నారండి. ఈరోజు దాదాపు 60 లక్షల మంది తెలంగాణ ప్రజలు బస్సులలో తిరుగుతున్నారంటే వాళ్ళే కారణం. నిన్న మీరు నోటీస్ ఇచ్చిర్రు, సమ్మె ఉంది కదా అని, కొత్త ఉద్యోగులు రండి, డ్రైవర్లు కండక్టర్లు కావాలన్నారు. ఇచ్చుకుంటే ఏమైంది, నిన్న ఒక్కరోజే 4-5 యాక్సిడెంట్లు అయినాయి బస్సులకి. వాడు డైరెక్ట్ ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి బస్సు ఇస్తే బస్సు తీసి డైరెక్ట్ తీసుకుపోయి గేటు గుద్దిండు, అక్కడనే గుద్దిండు. అంటే అటువంటి వాళ్ళతో నడిపించడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తొందరగా వీళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చి మళ్ళీ బస్సులు రోడ్లు ఎక్కించి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది ముఖ్యంగా ఇది చేయాల్సిన అవసరం ఉన్నది. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విధంగా ఈరోజు శంకర్ గౌడ్ గారి అక్కడికి వెళ్తున్నప్పుడు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు అరెస్టులు ఏందండి ఎక్కడికక్కడ. అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ నాయకులు అందరినీ అరెస్ట్ చేసిండ్రు. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళని శాంతియుతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళు మద్దతు ఇస్తారు. ప్రభుత్వంగా మీకు చేతనైతే వాళ్ళ సమస్యలు తీర్చండి, లేకపోతే వాళ్ళని ఉండనియండి. సతీష్ రెడ్డి గారు, ఇక్కడ నాకు ఒక అనుమానం వస్తుంది. ఏంటంటే ఈ ప్రభుత్వం కార్మికుల డిమాండ్ ఏంది, ఖచ్చితమైన డిమాండ్ ఏంది, మేనిఫెస్టోలో మీరు ఆర్టీసీకి ఇచ్చిన హామీలను అమలు చేయండి అని. ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చే చిక్కు ఎక్కడ వచ్చి పడ్డదంటే, ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేసినగా చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా 415 హామీలు ఉన్నాయా, 410 హామీలు అందరూ వచ్చి కూర్చుంటే కూడా అంటే అవి ఎక్కడ అమలు చేయవలసి వస్తుంది అని చెప్పేసి భయపడుతుందా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటారంటే, మీరు ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తే 420 హామీల కోసం ప్రజలందరూ రోడ్లు ఎక్కితే మా పరిస్థితి ఏందనేది వాళ్ళు భయపడుతున్నట్టుంది. ఖచ్చితంగా అంతే ఉన్నట్టుంది. అంటే కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో ఎలక్షన్కి ముందు చెప్పారు, ఎలక్షన్ తర్వాత కూడా, ఇప్పుడు కూడా మొన్న మీటింగ్లో కూడా చెప్పారు. వాళ్ళు అలవిగానే హామీలు ఇచ్చారు. ఏది పడితే ఏది నోటికి వస్తుంది మేనిఫెస్టోలో రాశారు. ప్రతి వర్గం ఏది అడిగితే అది చేశారు. దానికి ఒక బడ్జెట్ ఉంటుంది, మన ఇన్కమ్ ఎంత, రాష్ట్ర ఆదాయం ఏంది, ఏమొస్తుంది, మనం ఏమి ఇవ్వగలుగుతాం అనేది ఆలోచించకుండా వాళ్ళు హామీలు ఇచ్చారు. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది ఈరోజు. అది వాళ్ళు చూసుకోకపోవడం తప్పు. కానీ మీరు ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా, కానీ వాస్తవంగా కూడా కేసీఆర్ గారు ఏదైతే వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామన్నారో దానికి కేసీఆర్ గారే మొత్తం మీకు మార్గం చూపించారు, చేసారు. మీరు ఒకటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే గవర్నర్తో సంతకం పెట్టించుకొని వాళ్ళని మర్జ్ చేయించుకుంటే అయిపోతుంది. ఇది ఒక్కటైతే కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అప్పుడు ధర్నా చేసినప్పుడు కానీ, అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు 52,000 మంది
ఆర్టీసీ ఉద్యోగులు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు 36,000 మందే ఉన్నారు, 33,000. 33 అంటున్నారు. అంటే దాదాపు 19,000 మంది రిటైర్ అయిపోయారు ఆల్రెడీ. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ 33,000లో ఇంకొక ఈ 1-2 సంవత్సరాలు ఇంకొక 10-20,000 మంది రిటైర్ అయిపోతారు. అయిపోయిన తర్వాత 5,000 10,000 ఉంటే మేము మర్జీ చేసినామని చూపించి మళ్ళీ ఎన్నికల ముందు చేద్దామనే ఒక కుట్ర జరుగుతున్నట్టు కనపడుతుంది. అయితే ఇదే ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులకు తల వంచి ప్రభుత్వం దీన్ని ఒప్పుకుంటే రేపొద్దున 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రంలో మహిళలందరూ రోడ్ల మీదకి వచ్చేస్తే ఇంకా వీళ్ళకు అంటే ఆర్టీసీకి చేసినా చేయకున్నా ఖచ్చితంగా ఏదో ఒక రోజు అందరు రోడ్ల మీదకి ఎక్కుతారు. యువత ఎక్కుతారు, ఉద్యోగాల కోసం యువత రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. మహిళలు వస్తారు, తులం బంగారం కోసం అయితే ఖచ్చితంగా మహిళలు అయితే వస్తారు. ఎందుకంటే బంగారం అంటే ఎట్లయినా మహిళలకు చాలా ఇష్టం. ఆ బంగారం అనే మాట కోసం చాలామంది ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. వృద్ధులు, ముసలోళ్ళు కూడా ఖచ్చితంగా ఇవన్నీ వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నది ఇప్పటికే. కానీ అది రోడ్డు మీదకి వచ్చి రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది కావచ్చు, కానీ తొందరలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. సతీష్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వాళ్ళ పరిపాలన, దౌర్భాగ్యమైన పరిపాలనను తెర మీదకి తీసుకొస్తున్నా లేదా సోషల్ మీడియాలో తీసుకొస్తున్న జర్నలిస్టుల మీద అక్రమంగా కేసులు పెడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 250 మంది సోషల్ మీడియా జర్నలిస్టుల మీద కేసులు పెట్టింది. దాంట్లో చాలా విచిత్రమైన కేసులు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు కూడా పెట్టించిండ్రు. మిర్రర్ టీవీ జర్నలిస్టుల మీద, ఆద్య టీవీ జర్నలిస్టుల మీద కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిండ్రు. చాలామంది సోషల్ మీడియా వారియర్స్ మీద కేసులు పెట్టి జైలుకు పోతే ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి అడ్వకేట్లను సుప్రీంకోర్టులో హైర్ చేసింది. ఒక సామాన్య సోషల్ మీడియా జర్నలిస్ట్ని సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ని వ్యతిరేకిస్తేందుకు, సుప్రీంకోర్టులో ఆయన అరెస్ట్ని సమర్థించుకుంటేందుకు ₹1 కోటి రోజుకు తీసుకున్న అడ్వకేట్ని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఒకవైపు నడుస్తుంటే మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జర్నలిస్టుల మీద పడ్డది. జర్నలిస్టుల మీద అడ్డగోలుగా కేసులు పెడుతున్నది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా మనం ఇదే పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా తెలుగు స్క్రైబ్ అనే ఒక హ్యాండిల్ ఉంటుంది, ఒక సోషల్ మీడియా హ్యాండిల్ ఉంటుంది, ఎక్స్ హ్యాండిల్ ఉంటుంది, @తెలుగు స్క్రైబ్ అని. ఆ తెలుగు స్క్రైబ్ మీద టెర్రరిస్టుల మీద పెట్టే చట్టాలను ఉపయోగించి వాళ్ళ మీద ఆ తెలుగు స్క్రైబ్ మీద కేసులు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక లెటర్ రాసిండ్రు, ఎక్స్కు లెటర్ రాసిండ్రు. ఐజీ భాస్కరన్ ఒక లెటర్ రాసిండ్రు. ఆ తెలుగు స్క్రైబ్కు సంబంధించిన వివరాలు మాకు ఇవ్వండి, అకౌంట్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి, వాళ్ళ లాగిన్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి అని ఒక లెటర్ రాసిండ్రు. చూద్దాం ఎక్స్ దాన్ని ఇస్తుందో ఏదో డౌట్గానే ఉంది. ఎందుకంటే నేను ఈ కార్యక్రమానికి రాకముందే ఎక్స్ వాళ్ళదే గ్రోక్ అని ఉంటుంది, గ్రోక్ని అడిగిన సామాన్యంగా ఇట్లాంటి పరిస్థితుల్లో ఎక్స్ ఈ సమాచారాన్ని ఇస్తుందంటే మాకు వచ్చిన లెటర్లో ఏది ఆబ్జెక్షనబుల్ ఉందనేది ట్వీట్స్ మెన్షన్ చేయలేదు, అవన్నీ ఏం మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇది ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి అని గ్రోక్ చెప్పింది. సతీష్ రెడ్డి గారిని అడుగుదాం. సతీష్ రెడ్డి గారికి సోషల్ మీడియా పట్ల చాలా అవగాహన ఉంది. సతీష్ రెడ్డి గారు, ఏంది తెలుగు స్క్రైబ్ కేసు ఏంది? తెలుగు స్క్రైబ్ ఒక సోషల్ మీడియా హ్యాండిల్, ఒక ఎక్స్ హ్యాండిల్, దాన్ని చూసి ప్రభుత్వం ఎందుకు ఇంత వణికిపోతుంది? ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి, రేవంత్ రెడ్డి ఎక్కువ భయపడుతున్నది ఏంది అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాకే భయపడుతున్నట్టు కనపడుతుంది మాకు. అంటే ఇది ఆషామాషిగా చెప్పట్లేను. అంటే స్క్రైబ్ గురించి చెప్పే ముందు ఇది ఒకటి చెప్పాలి మీకు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థని, ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఒక టెర్రరిస్టుల కోసము, ఒక నక్సలైట్ల కోసము ఎట్లయితే వాడతారో, విద్రోహ శక్తులను, లా అండ్ ఆర్డర్ అలాంటి వాళ్ళ కోసం వాడే శక్తులని కూడా, అలాంటి సంస్థల్ని కూడా ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళ కోసం కానీ కాంగ్రెస్ అంటే యాంటీగా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, తప్పులను, కుంభకోణాలను బయటపెట్టే కొంతమంది యూట్యూబర్స్ మీద, లేకపోతే కొన్ని డిజిటల్ మీడియా సంస్థల మీద, అదేవిధంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళ మీద ఉపయోగిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడుతుంది కొన్ని కేసులు చూస్తే. అంటే చాలా సందర్భాల్లో కొంత దిలీప్ కానీ, నల్లబాలు కానీ, క్రిషాంక్, లేకపోతే అనురాగ్, సల్వాజీ, సురేష్, నరేష్ గౌడ్, తర్వాత గౌతమ్, రేవతి, మీరు అన్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ నాగేందర్, ఇట్లా రకరకాల
వాళ్ళ మీద చిన్న చిన్న పోస్టులు పెడితే కూడా వాళ్ళని కేసులకి గురి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం. అయితే జడ్జి దగ్గర తీసుకపోతే ఇందులో ఇద్దరు ముగ్గురికి మాత్రమే రిమాండ్ వచ్చింది, ఎవరికి రాలేదు ఇప్పటి వరకు. మీరు చూస్తే పోలీస్ శాఖ దాదాపు తల ఉంచుకోవాల్సిన పరిస్థితి. 250 కేసుల పైన పెడితే దీంట్లో ఒక్కరికో ఇద్దరికి మాత్రమే వచ్చింది ఇప్పటివరకు రిమాండ్ వచ్చింది. నేను చెప్పేది శిక్ష పడు కాదు, కేవలం రిమాండ్కి కష్టపడి పెడితే 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు జైలు సెక్షన్లు ఉంటాయి కదా, అవి పెడితే రిమాండ్కి ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇన్ని కేసులలో కూడా ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలేదు, ఒక్కరికి కూడా శిక్ష పడలేదు. అది వీళ్ళు పెట్టే కేసులు. అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారంటే, అసలు వీళ్ళు చేస్తున్న తప్పేంది అంటే, ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ, యూట్యూబర్స్ కానీ, డిజిటల్ మీడియా సంస్థలు కానీ వీళ్ళు చేస్తున్న తప్పేందంటే, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ఎత్తి చూపడం, లేకపోతే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరలేదు, ఏ హామీలు నెరవేరలేదని ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారో ఆ ప్రజలు చెప్పే వీడియోలను చూపించడం అది తప్పు. వీళ్ళు చేస్తున్న కుంభకోణాలని, పొంగులేటి అక్రమ మైనింగ్ కానీ, లేకపోతే సీతక్క అంగన్వాడీ మొబైల్ ఫోన్లు కానీ కుంభకోణాలని బయటపెట్టడం, లేకపోతే హెచ్సియు భూముల మీద వీళ్ళు ఎట్లయితే రాత్రికి రాత్రి వందలాది జేసీబీలను తీసుకుపోయి చెట్లను నరికేసారో ఇలాంటి వీడియోలను చూపించడంతో ఇలాంటి వాటిని లగచెర్లలో మనం చూస్తే అక్కడ గిరిజనుల భూములు గుంజుకుంటుంటే వాళ్ళ మీద జరిగినాయి. మొన్న చూస్తే ఖమ్మంలో వెలుగుమట్లలో గుడిసెలను కూలగొడుతుంటే అక్కడికి పోతుంటేనే ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసిరు పోకుండా. అంటే ఇలాంటి ఎత్తి చూపించే ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపించే వాళ్ళ మీద ఎంత కఠినంగా వ్యవహరిస్తుందంటే యుఏపిఏ. అసలు యుఏపిఏ అనేది టెర్రరిస్టులకి సపోర్ట్ చేసే వాళ్ళకి, ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే వాళ్ళకి, ఉగ్రవాదులకి ఫైనాన్షియల్గా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, సపోర్ట్ చేయడము, ఇలాంటి వాళ్ళకి ఉపయోగించే చట్టాలని ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద వాడుతున్నారు వీళ్ళు. ఈరోజు చూస్తే తెలుగు స్క్రైబ్ అనేది ఒక డిజిటల్ మీడియా సంస్థ, అది వాళ్ళకి ఎక్స్ ఉంది, వాళ్ళు వీడియో పోస్ట్ చేసిందని చెప్పేసి అదే చూపిస్తున్నా మీకు. వీడియో ఉంది మీకు పంపిస్తున్నా ఇప్పుడు. ఈ వీడియో చూడండి ఒక్కసారి. అట్లనే ఇది ఏంటంటే, ఇది ఏం జరిగిందంటే ఏప్రిల్ 20వ తారీఖు అనుకుంటా, ఏప్రిల్ 19 ఇదే టీవీ మీద వస్తుంది అదే వీడియో కదా. ఎగ్జాక్ట్లీ ఆడియో ప్లే చేయండి కిషన్. ఇది ఏప్రిల్ 20వ తారీఖు. అది అసలు ఏందంతగా వీడియో ఏంది చూద్దాం. లేదా అది ఒక హీరోయిన్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్న పోస్ట్ స్టోరీ. అది స్టోరీ ఏంటిదంటే నేను చెప్తాను. ఇది మొన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే ఐపీఎల్ మ్యాచ్కి ఈ టికెట్లు ఇష్యూ చేశారు. దీంట్లో ఏంటంటే మన హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంప్లిమెంటరీ టికెట్ ఇచ్చారు. ఈ ఐపీఎల్ నుంచి రెగ్యులర్గా ప్రతి మ్యాచ్కి కొన్ని కాంప్లిమెంటరీ టికెట్స్ సీఎంకి వెళ్తుంటాయి. అలాంటి వాటిలలో ఇది ఒకటి. ఈ టికెట్స్ సీఎంకి ఇచ్చిన టికెట్లు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి అనేది చూస్తే ఇది మేము చెప్పింది కాదు, లేకపోతే బీఆర్ఎస్ సోషల్ మీడియానో, తెలుగు స్క్రైబో, లేకపోతే ఇంకొకరో చెప్పింది కాదు. ఇది స్వయంగా ఈ టికెట్లు ఎవరైతే తీసుకున్నారో కుషితా కల్లపు అనే ఒక హీరోయిన్, 3 రోజెస్ సినిమాలో ఏదో ఒక హీరోయిన్ అనుకుంటా, ఆమెకి ఈ టికెట్లు పోయినాయి. ఆమె ఏం చేసింది, నాకు ఈ టికెట్స్ వచ్చినాయి, ఆమెనే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టుకున్నది. ఆ వీడియో అదే ఇప్పుడు మీరు ప్లే చేస్తున్న వీడియో, ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్న వీడియో. దీన్ని మా వాళ్ళు కొంతమంది దీన్ని పోస్ట్ చేశారు. అసలు మా వాళ్ళు అడిగింది ఏంటిది అంటే, ఈ స్క్రైబ్ కానీ తర్వాత బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు కానీ ఏం అడిగారు అంటే, వీళ్ళు జస్ట్ ఈ టికెట్లు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన టికెట్లు, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన కాంప్లిమెంటరీ టికెట్లు, ఐపీఎల్ టికెట్లు వీరికి ఎట్లా పోయినాయి అని క్వశ్చన్ మార్క్. అంతే మా వాళ్ళు అడిగింది ఇది ఒకటి, ఎట్లా పోయినాయి అంటే సీఎం గారికి ఇచ్చిన టికెట్లు ఒక హీరోయిన్ పోయినాయి. ఆ హీరోయిన్ ఒప్పుకోవాలి కదా. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఇది మా వాళ్ళు ట్వీట్ చేస్తే వీళ్ళు ఎక్స్కి ఒక లెటర్ రాసింది గవర్నమెంట్. ఎవరు? ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ ఐపీఎస్. వీరు ఒక లెటర్ రాశారు. ఏమని? ఎక్స్కి అర్జెంట్ రిక్వెస్ట్ టు బ్లాక్ ఆర్ టేక్ డౌన్ ద కంటెంట్ ఆర్ పోస్ట్ ఇమీడియట్లీ. ఏంటిది అంటే, ఇగో ఈ పోస్ట్, ఈ వీడియో పెట్టిన పోస్ట్ని చేయమని ఎవరెవరికి పంపించారంటే, ఎక్స్కి ఎవరెవరి అంటే తెలుగు స్క్రైబ్ ఒకటి, శ్రీపాద్ అని, తర్వాత పల్స్ న్యూస్ బ్రేక్ అంటే ఇది ఒక యూట్యూబ్ ఛానల్, తర్వాత ప్రభాకర్ అనే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టు, అదేవిధంగా ఇంకొన్ని రఘు, కిరణ్,
ఇంకెవరో కొంతమంది పురుషోత్తం ఇట్లా వీళ్ళందరూ కూడా ట్వీట్ చేశారు కొంతమంది. వీళ్ళు ట్వీట్ చేసింది ఏదో వీళ్ళు ఏమని రాస్తాడంటే ఆయన ఐటీ యాక్ట్ 2021 ప్రకారం ఇది దీనివల్ల ఏంటిది ఇంటర్నల్లీ ఎక్స్పెడియట్లీ రిమూవ్ ద సచ్ మెటీరియల్ వితౌట్ వయలేటింగ్ ఎనీ ఎవిడెన్స్ ఆన్ ఎనీ అదర్ మేనర్ అట. ఎవిడెన్స్ వాళ్ళే కదా పెట్టుకుంది, మేము చేయలే కదా ఇది. మా వాళ్ళు ఎవరు చేసింది కాదు, ఏ యూట్యూబర్ చేయలేదు, ఏ డిజిటల్ మీడియా కంటెంట్ దీన్ని తయారు చేసిన వీడియో కాదు. ఒక హీరోయిన్ ఒక సీఎం రేవంత్ రెడ్డి గారి కాంప్లిమెంటరీ టికెట్ నాకు వచ్చిందని ఆమె స్టోరీ పెట్టుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఆ స్టోరీ నుంచి తీసుకున్న వీడియో మా వాళ్ళు పోస్ట్ చేసి సీఎం గారికి ఇచ్చినాయి వీళ్ళకి ఎట్లా పోయినాయని క్వశ్చన్ చేశారు వీళ్ళకి. అంతే. వాస్తవానికి దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అనేక నిరాధారమైన ఆరోపణలు ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది హీరోయిన్ల. ఎగ్జాక్ట్లీ. దీనికి వీళ్ళు లెటర్ రాశారు, దీన్ని టేక్ డౌన్ సరే చేసింది, ఏంది ఎక్స్ తీసేసింది. దీన్ని బేస్ చేసుకునే ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు మీరు చూపించినట్టు భాస్కరన్ గారు ఇంకో లెటర్ రాశారు. ఇప్పటికే దాదాపు 70 కేసులు ఉన్నాయి. వీళ్ళు ఏదో మొత్తం దేశద్రోహంకి సంబంధించిన ఏదో రాష్ట్రాన్ని విడిపోయేటట్టు, లేకపోతే దేశాన్ని విడగొట్టేటట్టు, లేకపోతే టెర్రరిస్టులకు ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు, టెర్రరిస్టుల కోసం చేసిన చట్టాలని వీళ్ళ మీద ఉపయోగిస్తూ యూఏపీఏ అనేది చేశారు. అయితే ఇందులో చూడాల్సిన అంశం ఏంటంటే ఏ ఐటీ యాక్ట్ 2021 ప్రకారం అయితే వీళ్ళు ఎక్స్కి లెటర్ రాశారో అదే ఐటీ యాక్ట్ 2021ని రాహుల్ గాంధీ గారు అపోజ్ చేశారు. సెంట్రల్లో కేంద్రంలో ఈ ఐటీ యాక్ట్ 2021 తీసుకొచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చట్టాలు మంచిది కాదు అని చెప్పి అదే యాక్ట్ను పట్టుకొని ఈరోజు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద, అదేవిధంగా కొన్ని డిజిటల్ మీడియా సంస్థల మీద వీళ్ళు ఎక్స్కి లెటర్ రాస్తున్నారు. అంటే ఇది చూడండి, ఇది త్రిపురలో అల్లర్లు జరిగినప్పుడు కొంతమంది పోస్టులు పెట్టిరండి. అప్పుడు అక్కడ జరుగుతున్న అల్లర్ల మీద పెట్టినప్పుడు జరిగింది ఇది. రాహుల్ గాంధీ గారు పెట్టిన ట్వీట్ ఇది. యూఏపీఏ అనేది టెర్రరిస్టులకు సంబంధించిన యాక్ట్ ఇది. దీనికి ట్వీట్లు చేసిన వాళ్ళకు సోషల్ మీడియా మీద వాళ్ళకి ఈ చట్టాన్ని వాడొద్దు అని రాహుల్ గాంధీ గారు స్వయంగా ఎప్పుడు ఇది 2021 నవంబర్ 8వ తారీఖు చేసిన ట్వీట్ ఇది. అదేవిధంగా ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఉంటాడు జుబేర్ అని, మహమ్మద్ జుబేర్ అని, వారి మీద కూడా యూఏపీఏ చట్టం కింద వారి మీద నోటీసులు లేకుండా అరెస్ట్ చేస్తే వారి కోసం పెట్టింది ఇది. ఇది కూడా 2020 అంటే ఎగ్జాక్ట్లీ. అంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు దేని మీద అయితే పోరాటం చేస్తారో రాహుల్ గాంధీకి మోడీ మీద అగనేష్గా రాహుల్ గాంధీ గారు చేస్తారు అక్కడ. అదే చట్టం తెలంగాణలో రేవంత్ రెడ్డి వాడతాడు బీఆర్ఎస్ మీద. బీఆర్ఎస్కి లేకపోతే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థల మీద చేస్తారు. అంటే అక్కడనేమో రాహుల్ గాంధీ గారు మోడీ మీద పోరాటం చేస్తుంటే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు సేమ్ అదే పద్ధతిలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి. అదాని విషయంలోనే మనం చూసినాం. అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ అదానిని విమర్శిస్తాడు, ఇక్కడైనా అదానిని చెట్ట పట్టాలు వేసుకుంటాడు. అంటే ఈ యూఏపీఏ చట్టం కింద కేసులు పెట్టడాన్ని రాహుల్ గాంధీ విమర్శిస్తాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి అదే చట్టం యూజ్ చేసుకొని కేసులు పెడతాడు. అంటే నేను అడుగుతున్నా, సరే ఒకవేళ తప్పు చేసి ఉంటే కేసు పెట్టడం తప్పు కాదు. మేము నిజంగా ఎవరైనా కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ ఇంకే డిజిటల్ మీడియా కానీ ఒక యూట్యూబర్ కానీ అగనెస్ట్ గవర్నమెంట్ ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడితే లేకపోతే అసభ్యకరంగా ఏమన్నా మాట్లాడితేనో దాంట్లో కేసు పెట్టడంలో తప్పు లేదు. కానీ ఇప్పటి వరకు 250 కేసులు పెడితే ఆ 250 కేసులలో ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్పాలి. ఇంతకుముందు మీరు చెప్పారు సుప్రీంకోర్టు దాకా ఒక కేసు పోయింది అన్నారు. అది దేనికోసం పోయిందంటే దీనికోసం, ఈ ఒక్క పోస్టు కోసం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా పోయిందండి ఈ పోస్ట్ కోసం. రోజుకు ₹1 ఇచ్చి అడ్వకేట్ పెట్టుకున్నారు. అంటే ఏం చేశారు అంటే నల్లబాలు అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇది బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ట్వీట్ చేసిందో బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్లోనే ఇప్పటికి కూడా ఉంది ఇది. దీన్ని రీపోస్ట్ చేసిండు ఆయన. రీపోస్ట్ చేసినందుకు ఆయన 14 రోజులు రిమాండ్ పంపించారు. జడ్జి బెయిల్ ఇస్తే మళ్ళీ దాన్ని రిమాండ్ మళ్ళీ కొనసాగించాలని మళ్ళీ పోతారు. దీన్ని హైకోర్టుకు పోతే హైకోర్టు దీన్ని కొట్టేసింది, కేసు కొట్టేసి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఎట్లా పడితే అట్లా వాడొద్దు చట్టాలను అన్నట్టుగా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, చాలా స్ట్రిక్ట్గా ఇచ్చింది. ఇస్తే ఆ గైడ్లైన్స్ని మళ్ళీ అపోజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టునే సమర్థించింది. ఈ చట్టాన్ని ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో హైకోర్టు వాటిని కర్ణాటక ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేసింది. అక్కడ డీజీపీ కూడా ఇంప్లిమెంట్ చేసింది.
ఇది డీజీపీ ఒక సర్క్యులరే ఇచ్చిండు. అంటే సోషల్ మీడియా పోస్టులకి వెంటనే మనం రిమాండ్లు చేయడం, కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. దాన్ని నిర్ధారించుకోవాలి. నిజంగా అది ఎవరికైనా హాని కలిగించిందా లేదా నిర్ధారించుకున్న తర్వాతనే కేసు పెట్టాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికోసం సుప్రీంకోర్టు దాకా పోయిరండి. ఇలా ఏముందండి ఈ పోస్టులు? అసలు పొలానికి చీడబడితే పంట నాశనం అవుతుంది, రాష్ట్రానికి చీడబడితే జనాలు ఆగమవుతారు. ఇదే పోస్ట్, అంతే కదా? తప్పే ఉన్నది దీనిలో. ఇట్లా దుర్మార్గంగా ఇప్పటికీ ఎన్ని కేసులు అంటే దిలీప్ గారి మీద ఒక 30 కేసులు పెట్టారు. మాజీ డిజిటల్ డైరెక్టర్ ఎక్కడో నిర్మల్లో పెడతారు. ప్రతి బుధవారం ఆయన పిలుస్తారు. ప్రతి బుధవారం పోయి అక్కడ పోలీస్ స్టేషన్లో అటెండ్ కావాలి దిలీప్ గారు. అంతేకాకుండా కొంత దిలీప్ గారి పాస్పోర్ట్ తీసుకున్నాడు ఎస్పీ. పాస్పోర్ట్ తీసుకొని ఎవరికి ఇవ్వాలి? కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాలి. 6 నెలలు కూడా పాస్పోర్ట్ కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇటు దిలీప్ గారికి ఇవ్వలేదు. అంటే ఎక్కడుంది? వాళ్ళ దగ్గరనే వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఉన్నారు. ఎంత అక్రమంగా పెట్టుకున్నారు. మళ్ళీ దిలీప్ గారు కోర్టుకి వెళ్తే హైకోర్టు డైరెక్షన్ ఇస్తే తప్ప మళ్ళీ పాస్పోర్ట్ ఇవ్వలేదు. ఎట్లా పెట్టుకుంటారు మీరు అని క్వశ్చన్ చేస్తే, ఇట్లా నల్లబాల్ ఇష్యూ కానీ, ఇంకొక అనురాగ్ అని ఒక యాక్టివిస్ట్ ఉంటాడు, ఆయన మీద సిరిసిల్లలో కేటీఆర్ గారి పేరు మీద ఒక టీ స్టాల్ ఉంది. టీ స్టాల్ పెట్టుకున్నారు. ఆ టీ స్టాల్ను కలెక్టర్ ఆ పేరు ఉన్నందుకు ఆ టీ స్టాల్ను ఊలగొట్టారు. ఇట్లా టీ స్టాల్ను ఊలగొట్టారు అని ఒక పోస్ట్ చేస్తాడు. పోస్ట్ చేస్తే ఆయన మీద కలెక్టర్ ఒక కేసు పెడతాడు. కేసు పెడితే అది హైకోర్టుకు పోతే ఇట్లా పోయిన హియరింగ్ రోజే దాన్ని కొట్టేశారు. పోయిన రోజే కొట్టేశారు. అంటే ఇంత దుర్మార్గంగా ఆయనని ఒక 2 సార్లు పోలీస్ స్టేషన్కి పెట్టి ఆయనని ఇబ్బంది పెట్టారు. వీళ్ళు పోలీసులను వాడతారు, లేకపోతే కాంగ్రెస్ రౌడీలను వాడతారు. చాలామంది బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్గా చెప్తున్నా, మా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల మీద ఇప్పటి వరకు చాలా కేసులు పెట్టడం జరిగింది, మీరు అరెస్టులు చేయడం జరిగింది, కొంతమంది రిమాండ్ చేయడం జరిగింది, జైలుకు పంపించారు. అదేవిధంగా ఇవన్నీ సాధ్యం కాని చోట వాళ్ళు వ్యాపారస్తులు అయితే వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బ కొట్టిరు, వాళ్ళు ఫార్మర్స్ అయితే వాళ్ళ పొలాలకు పోయి వాళ్ళ చెట్లను పీకిరు, కాలబెట్టిరు, దుర్మార్గాలు చేసిరు. 100 రకాలుగా మా వాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా ఏ ఒక్కరు కూడా ఇప్పటికి కూడా భయపడలేదు, బెదరలేదు, ఏ ఒక్కరు కూడా ప్రశ్నించడం మానలేదు. ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా. థ్యాంక్ యూ సతీష్ గారు. సమయం మించిపోతుంది. మాట్లాడవలసిన అంశాలు చాలా ఉన్నాయి. మరోసారి మరో ముఖ్యమైన అంశంతో కలుసుకుందాం. అంతవరకు తొందరగా ఒక్కటే, ఏం లేదు, ఇది ఒక్కటి చెప్తా. తెలుగు స్క్రైబ్ మీద వాళ్ళు కేసు పెట్టిరండి. కానీ తెలంగాణ స్క్రైబ్ అని ఒకటి నడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నడుతుంది. దీని మీద రోజు కూడా చిల్లరే. ఓన్లీ కేటీఆర్ గారి టార్గెట్గా జరుగుతుంది. కేటీఆర్ గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటా చేస్తారు. ఇది ఒక లేటెస్ట్ ఇది పోస్ట్ చూస్తే మీరు, మంగ్లీ కేసుకి కేటీఆర్కి ఏం సంబంధం అండి? అంటే కేటీఆర్ ఫామ్ హౌస్లో మైక్రో ఫైనాన్స్ నిందితులట. ఇట్లా ఎన్ని అంటే తెలంగాణ స్క్రైబ్ ఇది గుర్తింపు కోసం భార్యను వాడుకుంటున్న బీఆర్ఎస్ నేత క్రిషాంక్ గురించి. అదేవిధంగా అవును ట్యాపింగ్ చేశాం, ఏం బిక్కుంటారో బిక్కండి అంటే కేటీఆర్ గారు అన్నారు ఎప్పుడన్నా? ఇట్లా మీరు చూపిస్తారా? ఇగో ఇది చూడండి, ఇవన్నీ అసలు ఇరాన్ దాడులతో కేటీఆర్ హరీష్ ఆందోళన ఏందండి? అసలు దేని సంబంధం అండి దీనికి? ఇది చూడండి, జన్వాడ ఫామ్ హౌస్ లో నరబలి అట. ఇంత దుర్మార్గంగా మీరు తెలంగాణ స్క్రైబ్ అనే పేరుతోని ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లో మీరు ఇంత ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. తెలుగు స్క్రైబ్కి ఇచ్చిన మరి వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? టైం సమయం మించిపోతుంది. సతీష్ గారు, మనం మాట్లాడదాం. ఇది వాళ్ళ బరాబర్ అడుగుదాం. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.